చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. సో అందుకే కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, క్రానిక్ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి డి విటమిన్ నువ్వు ఎంత సప్లిమెంట్లు ఇచ్చినా ఎంతసేపు ఎండలో కూర్చోబెట్టి తయారు కాదు. ఎందుకని ఆ లివర్ నుంచో కిడ్నీ నుంచి వచ్చిన ఎంజైమ్స్ తయారయ్యి అక్కడ అసోసియేషన్ కలవంది, నీకు అది ఫుల్ ఫామ్ కాదు. అర్థమైందా? సో అది సప్లిమెంటేషన్ మంచిదైతే పనికి వస్తుంది, కానీ ఎండ ఉండడం కంపల్సరీ, బేసిక్గా ఎండే. సో శరీరం తయారు చేసేదాన్ని మనం ఏ రకంగా విటమిన్ అంటాం? శరీరం తయారు చేయకూడదుగా. ఇప్పుడు ఇక్కడ తయారవుతుంది శరీరంలో, ప్రతి ఆర్గానికి ఉపయోగపడుతుంది డి విటమిన్. అందుకే శరీరంలో ప్రతి చోట వీడిఆర్ అంటారు, విటమిన్ డి రిసెప్టార్ ఉంటుంది అన్ని సెల్స్లో, ఎక్కువ సెల్స్లో. అంతే విటమిన్ బి రిసెప్టార్, విటమిన్ సి రిసెప్టార్, విటమిన్ కే రిసెప్టార్ అని ఉండదు. ఓన్లీ విటమిన్ డి ఉంటుంది. అంటే అది విటమినే కాదని మీనింగ్. ఆ చెప్పడం కోసం బయోకెమిస్ట్రీలోనే మనకి దానికి అర్థం ఉంటుంది. కాకపోతే ఏం చేశారంటే వీళ్ళు ఎప్పుడైతే కాదని తెలిసినప్పుడు దిద్దుకోవచ్చు. ఎవడైనా మొదట తప్పు చేయొచ్చు, దాని సిద్ధాంతాలు మారతాయి. భూమి బలపరుపుకుండదని తర్వాత గుంటకుందని ఒప్పుకున్నారు కదా, అలా మారినట్టు దీన్ని కూడా మార్చచ్చు. కానీ మారిస్తే వాళ్ళ వ్యాపారాలకి అడ్డమవుతుంది. ఎవరికైతే డి విటమిన్ బలంగా పుష్కలంగా ఉంటుందో వాడికి హాస్పిటలైజ్ అవకాశం చాలా తక్కువ. మన పెద్ద తరంలో ఇప్పుడు మన పెద్దవాళ్ళని తీసుకో, వాళ్ళకి జబ్బులు ఉండే కాదు. పోతే బాల్యంతరాల్లో పోయేవాళ్ళు, లేకపోతే చిన్నపిల్లలు జబ్బులు వచ్చిపోయేవాళ్ళు తప్ప పెద్ద వయసు వాళ్ళంతా మగాళ్ళకి వాళ్ళంతా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు. చూసావా? 100 ఏళ్ళు బతుకుండేవాళ్ళు, 90 ఏళ్ళు కూడా జాంకాయలు తినేవాళ్ళు, పచ్చి జాంకాయలు. ఎందుకనంటే వాళ్ళు ఎండలో చొక్కా లేకుండా పనిచేస్తారు, ఇంత నెయ్యి వేసుకునేవాళ్ళు. సో విటమిన్ డి వాళ్ళకి పుష్కలంగా అందేది కాబట్టి బోన్స్ కానీ పళ్ళు కానీ అంత స్ట్రాంగ్ ఉండేవి. అర్థమైంది? విటమిన్ డి చాలా అవసరం శరీరానికి. ఈ మన శరీరంలో దేని పనికి వస్తుందంటే మన శరీరంలో కాల్షియం అబ్జర్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది కేటుతో కలిపి కాంబినేషన్ చేయాలి. కేటుతో కలిపి కాంబినేషన్ విటమిన్ డి3 తీసుకున్నప్పుడు కాల్షియం తీసుకెళ్ళి మామూలుగా పేగుల్లో, కోలాల్లో, పెద్ద పేగుల్లో అది అబ్జర్వ్ అవుతుంది. కాల్షియం తెలుసు కదా, మన బోన్స్ బలంగా ఉండాలంటే ప్రధాన ఆహారం ఏంటి? కాల్షియం. మన పళ్ళు బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధాన ఆహారం ఏంటి? కాల్షియం. ఈ కాల్షియము ఇప్పుడు వాళ్ళ సమస్య ఏంటంటే కాల్షియం సప్లిమెంట్లు వేసుకుంటారు, కానీ బోన్స్కి అందదు. ఎందుకని? విటమిన్ డిని గుర్తించట్లే వీళ్ళు. ఇప్పుడు నీకు లారీలో సామాన్, ట్రాన్స్పోర్ట్లో లారీ నిండా వచ్చింది అనుకోమ్మా, ఓ లారీ సామాన్ వచ్చింది నీకు. ఇప్పుడు నువ్వు టీవీఎస్ 50 వేసుకెళ్ళావు, నీ ఇంటికి ఎన్ని వస్తాయి సామాన్లు తిరిగి? టీవీఎస్ 50 సరిపడా వస్తాయి, లారీ రావు. అట్లానే కాల్షియం 100 యూనిట్లు ఉందనుకో, 5 యూనిట్లు అబ్జర్వ్ చేయడం డి విటమిన్ నీ దగ్గర ఉందనుకో, కాల్షియం నీ బాడీ ఎంత తీసుకుంటుంది? 5 యూనిట్లు తీసుకుంటుంది. సో నీకు తింటావు, నీ కాల్షియం ఉంది కానీ డెఫిసిట్. అర్థమైందా? సో అది కేటుతో కలిపినప్పుడు కాల్షియంని బ్రష్గా అబ్జర్వ్ చేసి కేటుతో బ్రష్గా అబ్జర్వ్ అవుతుంది. పైగా కాల్షియం ఎక్కువ రక్తంలో వదిలేయటం వల్ల ఏం జరుగుతుందంటే అది యూరిన్ నుంచి డిస్పోజ్ అయ్యేటప్పుడు ఆహారం నుండి ఆక్సిలేట్తో కలవటం వలన ఈ రెండు కాంబినేషన్లో ఎంత ఎక్కువ కాల్షియం యూరిన్లో డిస్క్రియేట్ అవ్వడానికి అవైలబుల్గా ఉంటే అంత ఆక్సిలేట్తో ఎక్కువగా కలిసి ఈ రెండు కలిపి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఇవాళ మనకి కిడ్నీలో స్టోన్స్ అంటారు కదా, ఈ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవడానికి 100కి 90 నుంచి 95% కారణం కాల్షియం, ఆక్సిలేట్, ఈ రెండింటి కాంబినేషన్. సో ఆ కాల్షియం కనుక మనం అబ్జర్వ్ చేసేసుకుంటే అక్కడ నీకు యూరిన్లో కలవటానికి కూడా ఉండదు కదా, తేడా అర్థమైంది. సో డి విటమిన్ ఉపయోగం అంత ఉంది. ఇవాళ డి విటమిన్ ఎండకి మనం అందరం మానేసాం, ఎండకి వెళ్ళటం మానేసాం. ఎండకి వెళ్ళటం ఎండలో వాకింగ్ చేయటం, చల్లగాల్లో అటు ఇటు తిరగటం, ఎత్తిన టోపీ పెట్టి ఎండలో కూర్చోడం కాదు. శరీరంలో శరీర భాగాలని కాన్స్టెంట్గా చర్మాన్ని దాన్ని ఎక్స్పోజ్ ఇవ్వాలి. అది దీని మూలం కొంత నల్లబడతారు అనుకోవచ్చు, కానీ మనం అది చాలా అవసరం. అట్లనే సన్ స్క్రీన్ లోషన్స్ అవన్నీ రాసుకుని ఎండలోకి వెళ్ళకూడదు. అది సన్ స్క్రీన్ లోషన్స్ మన రేస్ సరైన గ్రహించలేవు. సో అది ఈవెన్ కొబ్బరి నూనె రాసుకున్నా అది కూడా 20% న్యాచురల్ యూవీ ప్రొటెక్షన్ అది. సో ఎప్పుడైతే వీటన్నిటికంటే బెస్ట్ది ఏంటంటే డి విటమిన్ రావడానికి D3 K2 కాంబినేషన్ ఉండాలి. కాల్షియం చక్కటి ఆహారం ద్వారా అందే విధంగా ఉండాలి. కాల్షియం ఎప్పుడు కూడా సప్లిమెంటేషన్ కంటే న్యాచురల్ సోర్స్ ద్వారా ఆహారం. మన విఆర్కే డైట్ అద్భుతంగా పనికొస్తుంది. మన విఆర్కే డైట్లో మీరు చూడండి, కొన్ని వేల టెస్ట్ మనల్ని చూపించగలం. 7-8 ఉండేది ఒక నెలలో 150, 110, 100 దాటిని దాటాల్సిందే. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరు లేని విధంగా నేను ఒక సప్లిమెంటేషన్ మోడల్ చేశాను. ప్రపంచంలో వాళ్ళు ఏం చేస్తారంటే అమెరికాలో ఈ అమెరికన్ భావజాలం వాళ్ళు మనిషికి కావాల్సింది ఇచ్చేది ఎంత డోస్ డిసైడ్ చేశారంటే 800 పెద్దవాళ్ళకి, పిల్లలకు 400 అన్నారు, యావరేజ్గా ఒక 600 అనుకో. అంటే 800 యూనిట్లు ముక్కులో పెట్టుకుని చాలు. ఒక పెద్ద ఏనుగుని తీసుకొచ్చి ఒక కందిపప్పు గింజ పెట్టి రోజంతా ఇది ఆహారం పండగ చేసుకున్నట్టు ఉంటుంది. ఏనుగు కందిపప్పు గింజ సరిపోద్ది రోజంతా ఆహారానికి. ఈడిచ్చే డి విటమిన్ అంతే. ఈ అమెరికా మందుల కంపెనీ వాళ్ళు చేసే కుంభకోణాల్లో అతిపెద్ద కుంభకోణం డి విటమిన్. ఎందుకు డి విటమిన్? మొన్న కరోనా వచ్చింది, కోట్ల మంది చచ్చిపోయారు కదా. ఎవడు చచ్చిపోయాడు? రోడ్డు మీద కూలాడా, పాలోడా, పనోడా, రిక్షావాడా, మన పేపర్లు వేసేవాడా, ఐస్ క్రీమ్ బండివాడా? ఈడెవడో చావాలా, రైతు కూలు ఎవడో. ఎందుకుని?
ఆడు ఎండలో ఉంటాడు. సఫిషియెంట్ ఉంది ఎండలో ఎవడుంటే ఆడు చావాల. ఎవడ తెచ్చాడు? ఎవడైతే ఏసీలు ఎక్కువ ఉంటాడో ఆడే తెచ్చాడు. చూసుకోండి, లెక్కేసుకోండి. రెండోది, నీకు తెలిసిన ప్రతి శవం కరోనాలో పలానావాడు చచ్చిపోయాడంట అని నువ్వు విన్న ప్రతి శవం హాస్పిటల్ నుంచి వచ్చింది. రోడ్డు మీద కూడా ఎవడో చావాల. మద్రాసు నుంచి ఢిల్లీ దాకా నడిచిన ఫ్యామిలీలు ఉన్నాయి. వీళ్ళందరూ కరోనా మధ్యలోంచి వెళ్ళారు. ఎప్పటికీ కరోనా రాలా. అర్థమైంది ఎండ ఎంత కాపాడుతుందో. ఇలా కాపాడుతుందని తెలుసు కాబట్టే వాళ్ళు డి విటమిన్ని ముక్కులో పొక్క అంత ఇచ్చి ఇదే మ్యాక్సిమం లిమిట్ పెట్టగలిగారు. సో ఎప్పుడైతే డి విటమిన్ లేదో ఈ మాఫియా ముఠాకి మందులు అమ్మడానికి భయంకరమైన స్కోప్. అంటే ఇది క్రియేషన్ ఆఫ్ డిసీజెస్, క్రియేటింగ్ కస్టమర్స్. ఇప్పుడు నువ్వు నీ బిజినెస్కి వ్యూవర్షిప్ అనే కస్టమర్స్ని క్రియేట్ చేయాలనుకుంటావు. దానికోసం కొత్త కొత్త స్కీములు తీసుకుంటావు. ఒక హోటల్ మంచి రెసిపీలు పెట్టడం ద్వారా వాడు కొత్త కస్టమర్లు చేసుకోవాలని చూస్తాడు. వీళ్ళు ఏం చేశారు? కస్టమర్లు రావాలంటే జబ్బులు రావాలి. ఆడ కస్టమర్ అంటే ఎవడు? మనమే. మనకు జబ్బులు వస్తే ఆడి కస్టమర్ అవుతాం. సో మనం వాడి కస్టమర్ అవ్వాలంటే మన జబ్బులు రావాలి. జబ్బులు రావాలంటే ఇటు మంచిగా చెరగొట్టాలి. అందుకని దౌర్భాగ్యులు చక్కగా నెయ్యి వేసుకుని నెయ్యి మార్పించారు. ఆ నెయ్యి వేసుకుంటే ఇది వెళ్ళి డి విటమిన్ వస్తుంది. నెయ్యే కదా, నువ్వు తీసుకున్న నెయ్యే వెళ్తేనే ఆ మంచి కొలెస్ట్రాల్, డైటరీ కొలెస్ట్రాల్ వెళ్తేనే చర్మ కింద కూర్చొని వస్తుంది. సో ఇలా ఉంటుంది స్కీమ్. ఎప్పుడైతే చెరగొట్టారు, నేను చక్కగా హై డోసెస్ ఆఫ్ డి విటమిన్ ఇస్తాను, చాలా హై డోసెస్ ఇస్తాను. దాంతోపాటు K2 కాంబినేషన్ కూడా చాలా అద్భుతమైన కాంబినేషన్ ఇస్తాను. కాబట్టి నా దగ్గర ఇవాళ క్యాన్సర్లు అద్భుతంగా మెరకలుగా తగ్గినాయి అన్న, సొరియాసిస్లు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి నెలల్లోనే తగ్గినాయి అన్న, ఈవెన్ టైప్ 1 డయాబెటీస్లో నెల రోజుల్లోనే రిజల్ట్ ఇవ్వగలిగానంటే, అంటే C-పెప్టైడ్లు 0.5 ఉండే 2.86కి వెళ్ళే స్థాయికి వెళ్ళి ఇలా అనేక మెరకల్స్ వెంటనే నొప్పులు పోతున్నాయి అన్న. డి విటమిన్ పాత్ర చాలా కీలకం. నేను పుష్కలంగా డి విటమిన్ అందేటట్టు చూస్తాను. డి విటమిన్ అందడానికి బెస్ట్ సోర్స్ సూర్యుడు. దాంతోపాటు మన ఫ్యాట్లోనే విటమిన్ A, D, E, K, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. కాబట్టి డి విటమిన్ ఉంటే మీ దగ్గరికి ఏ రోగాలు చేరవు. ముఖ్యంగా బోన్స్, పండు తీరు బెరుగ్గా ఉంటే నొప్పులు అనే మాటే రాదు మన దగ్గరికి. డి విటమిన్ అభావం ఉంటే లంగో సంబంధించి ఏ ప్రాబ్లం రాదు. సో కరోనా లాంటి వ్యాధులు కూడా దగ్గర రావు. చూసారు, పెద్ద నిదర్శనం కూడా మీకు చెప్పాను. కాబట్టి డి విటమిన్ అందరికీ కావాల్సిందే, చాలా ఎక్కువ కావాలి. 150 ఆ దౌర్భాగ్యుడు చెప్పిన 80, 100 కాదు. అసలు ఎవరికి వెళ్ళవు. 30 దాటితేనే పండగ చేసుకోండి అంటారు. నీకు 100 మార్కుల్లో 35 వస్తే పండగ చేసుకుంటావా, 90 వస్తే పండగ చేసుకుంటావా? 35కే పండగ చేసుకోమంటారు. వీళ్ళెవరో 99, 100 ఉండవు. ఇది ఒక కుంభకోణం, కుట్ర. ఈ మాయగాళ్ళ మాయ వల్ల పడమాకండి. మీకు డి విటమిన్ పుష్కలంగా ఉండాలంటే 150, 200 ఉన్నాడికి అద్భుతంగా ఉంటుంది. టాక్సిన్ అన్నమాట, అబద్ధం. అది తెల్లతోలోడికి టాక్సిన్ కానీ మనకు టాక్సిన్ కాదు. సో ప్రతి ఒక్కడికి డి విటమిన్ ఆడ మగ లేదు. ఎండలో కూర్చోండి. ఈ ఆడొక్కడే మన దేవుడు సూర్యుడు. అడిగే దండం పెట్టుకుంటారు, కూర్చుంటారు. సూర్య నమస్కారాలు అందులో పెట్టింది. నమస్కారాలు ఇంట్లో చేస్తే ఫలితం రాదు, సూర్యుడిలో చేస్తేనే ఆసనాలు ఫలితం వస్తాయి. అర్థమైందా? సో ఇలాంటిది సూర్యుడు అవసరం అంత ఉంది. ఖచ్చితంగా సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. డి విటమిన్ అంటే అది విటమిన్ కదా, అది ఒక హార్మోన్, అది శరీరం తయారు చేసుకుంటుంది. ఖచ్చితంగా అందరూ సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వాల్సిందే. పర్టికులర్గా మీరు చెప్పిన టైంలో నెయ్యి బాగా తినాల్సిందే. సో డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఈ కాల్షియంతో పాటు తీసుకుంటే కనుక ఖచ్చితంగా అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది.